అమరావతి నిర్మాణం కోసం మరో 15,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి తెలుసా? ఈ మొత్తం నిధులన్నీ రుణం రూపంలో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అమరావతి నిర్మాణ పనులు మరింత ఊపందుకోబోతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రాజధాని నిర్మాణానికి అదనంగా $1.6 బిలియన్ రుణం రాబోతోంది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా 1.6 బిలియన్లు పొందడానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. అంటే మన కరెన్సీలో 15,000 కోట్ల రూపాయలన్నమాట. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి దరఖాస్తు చేయబోతోంది ఏపీ సర్కార్. అమరావతిలోని పలు ప్రాజెక్టులకు ఇప్పటికే $1.6 బిలియన్ ఇస్తున్నాయి ఈ రెండు బ్యాంకులు. రాజధాని నిర్మాణానికి హడ్కో మరో 11,000 కోట్ల రూపాయల రుణాన్ని అందిస్తోంది. అదనపు రుణం మంజూరైతే అందుబాటులోకి 40,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. మొత్తం 88,000 కోట్ల రూపాయలతో వివిధ పనులకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించుకుంది. ఇప్పటికే 50,000 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్స్ కూడా పిలిచాయి. అమరావతి నిర్మాణానికి మరో 15,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. ఈ మొత్తం నిధులన్నీ కూడా రుణ రూపంలో అందబోతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అమరావతి నిర్మాణ పనులు మరింత ఊపందుకోబోతున్నాయి. రాజధాని నిర్మాణానికి అదనంగా $1.6 బిలియన్ రుణం రాబోతోంది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా 1.6 బిలియన్లు పొందడానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. అంటే మన కరెన్సీలో చూస్తే 15,000 కోట్ల రూపాయలన్నమాట. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి దరఖాస్తు చేయబోతోంది ఏపీ సర్కార్. అమరావతిలోని పలు ప్రాజెక్టులకు ఇప్పటికే $1.6 బిలియన్ ఇస్తున్నాయి ఈ రెండు బ్యాంకులు. రాజధాని నిర్మాణానికి హడ్కో మరో 11,000 కోట్ల రూపాయల రుణాన్ని అందిస్తోంది. అదనపు రుణం మంజూరైతే అందుబాటులోకి 40,000 కోట్ల రూపాయలు వస్తాయి. మొత్తం 88,000 కోట్ల రూపాయలతో వివిధ పనులకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే 50,000 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్స్ పిలిచాయి.